ఐటీ రంగం భారత ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా నిలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి దిశను చూపించే ఏకైక శక్తిగా కూడా నిలుస్తుంది. ఐటీ పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు పెరిగితే అర్బనైజేషన్ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరిగితే ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. సో ఇప్పుడు ఈ కారణమే అన్ని రాష్ట్రాలు కూడా ఐటీ రంగాన్ని ఆకర్షించడానికి, ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసేలా చేస్తుంది. ఒకప్పుడు బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచేటోళ్ళు. ఎందుకంటే భారతదేశంలో ఐటీ కంపెనీలు స్టార్ట్ అయింది అక్కడ. ఐటీ రంగంలో బెంగళూరు దేశానికి అగ్రగామిగా నిలిచి మొత్తం భారతదేశానికే ఐటీ రంగంలో దిశానిర్దేశం చేసింది బెంగళూరు. ఇప్పుడు అదే బెంగళూరు ఐటీ సంస్థల్ని నిలబెట్టుకోవడంలో, ఐటీ సంస్థలు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోకుండా కాపాడుకోవడంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు బెంగళూరుకి రావడానికి క్యూలో నిలబడ్డ కంపెనీలు ఇప్పుడు అక్కడి నుంచి ఒక్కొక్కటిగా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాయి. అసలు ఏంది, ఎందుకు ఈ పరిస్థితి, ఈ మార్పు వెనుకున్న కారణాలు ఏంది? ఈ మార్పు వల్ల ఓన్లీ బెంగళూరుకే నష్టమా, లేదంటే మొత్తం దేశ ఐటీ రంగానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఈ మొత్తం అంశాల గురించి ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబిఎం, ఒరాకిల్ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి భారతీయ దిగ్గజ కంపెనీలకి బెంగళూరు ఒకప్పుడు డెస్టినేషన్. భారతదేశం నుంచి మొత్తం ఐటీ ఎగుమతుల్లో 40% బెంగళూరు నుంచే ఉండేవి. వేలాది స్టార్టప్లు, వేలాది ఐటీ కంపెనీలు బెంగళూరులోనే పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించినాయి. ఐటీ పార్కులు, టెక్ కారిడార్లు, భారీ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కలిసి బెంగళూరుని ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసినాయి. కానీ ఒక లాస్ట్ 5 years నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. బెంగళూరు అంటే ఒకప్పుడు గార్డెన్ సిటీ, అట్లాంటిది ఇప్పుడు ట్రాఫిక్ సిటీలా పేరు తెచ్చుకుంది. మౌలిక వసతుల కొరత, ప్రధానంగా మౌలిక వసతుల కొరత వల్ల ఐటీ కంపెనీలు బెంగళూరును వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాయి. బెంగళూరు సిటీలోని రోడ్లు కుంతలమయం, సరైన డ్రైనేజీ సిస్టమ్ లేదు, వర్షం పడితే ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోయే పరిస్థితి అసలుకే లేదు. రోడ్ల మీద మోకాళ్ళలోతు గుంటలు, వర్షం వస్తే మోకాళ్ళలోతు నీళ్లు. అంతేకాదు ట్రాఫిక్ అయితే బెంగళూరులో నిత్య నరకం. అసలు ప్రజల రోజువారీ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది బెంగళూరు ట్రాఫిక్. ప్రత్యేకంగా ఐటీ కారిడార్లుగా ఔటర్ రింగ్ రోడ్డు, సర్జాపూర్ రోడ్డు, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్ ఫీల్డ్ ఇవన్నీ ఐటీ రంగానికి పేరుగాంచినాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 4-5 కిలోమీటర్ల దూరం ఒక వెహికల్లో వెళ్ళాలంటే మినిమం గంట టైం పడుతుంది. ఒకప్పుడు గార్డెన్ సిటీ అనుకున్న బెంగళూరు ఇప్పుడు ట్రాఫిక్ సిటీ కింద మారిపోయింది. ప్రధానంగా ఐటీ ఉద్యోగుల జీవితాల్లో ఈ ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య కింద మారిపోయింది. డైలీ 2 to 3 hours, కొన్ని ప్రాంతాల్లో అయితే 5 hours, మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours పీక్ టైంలో రోజుకు 4-5 గంటల పాటు ఐటీ ఉద్యోగుల జీవితాలు రోడ్ల మీదనే గడిచిపోతున్నాయి. సాధారణంగా ట్రాఫిక్ లేకుంటే 15 నుంచి 20 నిమిషాల్లో కంప్లీట్ అవ్వాల్సిన జర్నీ 4-5 గంటలు తీసుకుంటుంది. అసలు ఒక్కోసారి ఈ వెహికల్స్లో వెళ్ళడం కంటే ఫుట్పాత్స్ బాగుంటే నడుచుకుంటూ వెళ్ళడం బెటర్ ఏమో అన్నంత పరిస్థితి దిగజారిపోయింది. ఒక ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళి రావడానికి రోజుకు 4-5 గంటలు రోడ్ల మీదనే గడపాల్సి వస్తే అది ఆ ఉద్యోగి వ్యక్తిగత జీవితం మీద ప్రభావం పడుతుంది. దాంతో ఈ ఐటీలో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. 5 గంటలు రోడ్ల మీద జర్నీ చేసి వచ్చి 8-9 గంటలు ఆఫీస్లో వర్క్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీకి అసలు జీవితం ఏదిక? దీనివల్ల ఆటోమేటిక్గా ఒక నిస్సత్వం అనేది ఆవహించేస్తుంది మనిషిలో. దీనివల్ల ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదే రీజను ఐటీ కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే కాస్ట్ ఆఫ్ లివింగ్, బెంగళూరు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్కి పీక్స్. ఒక ఫ్రెషర్ ఉద్యోగి, ఒక ఐటీలో ఒక ఫ్రెషర్ ఉద్యోగి వస్తే వాడికి మహా అయితే 25 నుంచి 30 వేల మధ్యలో జీతం స్టార్టింగ్లో ఉంటుంది. ఈ 30,000 రూపాయలు కూడా ఆ బెంగళూరులో ఉండడానికి వాడికి సరిపోవట్లేదు. కోవర్కింగ్ స్పేస్లో ఒక ఎంప్లాయీ డెస్క్ కోసం కంపెనీలు 30,000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఒక డెస్క్కి 30,000 రూపాయలు అంటే ఒక చిన్న స్టార్టప్ అక్కడ మొదలు పెట్టాలంటే ఎంత రెంట్లు చెల్లించాలి? 5 ఏళ్లలో 60 నుంచి 80% రెంట్లు పెరిగిపోయినాయి. ఆఫీస్ వర్క్ స్పేస్ ఒకటే కాదు, డొమెస్టిక్ ఏరియాల్లో కూడా రెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందాకనే అనుకున్నాం కదా, ఒక ఫ్రెషర్ ఎంప్లాయీకి 25,000 నుంచి 30,000 వస్తే అది అక్కడ వాడు బతకడానికి సరిపోవట్లేదు. అంతేకాదు మొత్తం భారతదేశ టెక్నాలజీకి అగ్రగామిగా ఉన్న ఈ బెంగళూరులో నీటి కొరత, విద్యుత్ కొరత. సరే, నీటి కొరత అంటే అన్ని మెట్రో సిటీల్లో ఉంది అనుకోవచ్చు, కానీ విద్యుత్ కొరత, టెక్ సిటీలో విద్యుత్ కొరత అంటే చాలా దారుణమైన విషయం. వేసవిలో కాదు, వర్షాకాలంలో కూడా ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మాటికి కరెంటు సరఫరాలో అంతరాయాలు. ఇక ఎండాకాలం వచ్చిందంటే దారుణంగా తయారవుతుంది పరిస్థితి. సో వర్షాకాలం వస్తే రోడ్ల మీద గుంతలు, మోకాళ్ళలోతు నీళ్లు, ట్రాఫిక్. ఇక ఎండాకాలం వస్తే నీళ్ల కొరత, విద్యుత్ సమస్య. ఇవన్నీ అక్కడ ఐటీ కంపెనీలకు అదనపు భారం కింద తయారవుతున్నాయి.
ఈ సమస్యలన్నిటి నేపథ్యంలో చాలా ఐటీ కంపెనీలు ఏమనుకుంటున్నాయి అంటే బెంగళూరు ఒక్కటే ఉందా మన కార్యకలాపాలు సాగించడానికి అనే ఆలోచన ఆ కంపెనీలకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా ఎత్తేస్తుంటే కొన్ని కంపెనీలు వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్లని వేరే సిటీస్లో పెడుతున్నాయి. లాస్ట్ 5 yearsలో వందలాది కంపెనీలు బెంగళూరు నుంచి మకాం ఎత్తేసినాయి. అయితే నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి ఈ ఐటీ కంపెనీల కంటే? ప్రధానంగా బెంగళూరు తర్వాత ఐటీ కంపెనీలు చూజ్ చేసుకుంటున్న సిటీ ఏదన్నా ఉంటే అది హైదరాబాద్. ఐటీలో బెంగళూరుకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాదు గత 10 ఏళ్లుగా అంటే 2014 తర్వాత వచ్చిన ఇక్కడి ప్రభుత్వాలు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనుసరిస్తున్న వ్యూహాలు, అనుసరిస్తున్న విధానాలు ఐటీ కంపెనీలకు మరింత అనుకూలంగా ఉన్నాయి. ఐటీ కంపెనీ పెడదామని ఎవరైనా వస్తే 15 daysలోనే వాళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది. అండ్ రెంట్లు కూడా బెంగళూరుతో పోలిస్తే 50% ఉంటున్నాయి. అంతేకాదు ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి విపరీతమైన మ్యాన్ పవర్ దొరుకుతుంది ఇక్కడ. సో ఈ అన్ని అంశాలు హైదరాబాద్కి అనుకూలంగా మారినాయి. దాంతో బెంగళూరు తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ కింద హైదరాబాద్ని మార్చుకుంటున్నాయి ఐటీ కంపెనీలు. అంతేకాదు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాల్లో మంచి మౌలిక వసతుల కల్పన కూడా చాలా అద్భుతంగా, మిగతా హైదరాబాద్ ఎట్లున్నా ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చాలా అద్భుతంగా తయారు చేసిన ఈ ప్రభుత్వాలు. సో ఇవన్నీ ఐటీ కంపెనీలకు డెస్టినేషన్ కింద మారుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మెట్రో ట్రైను, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ట్రైన్ కనెక్టివిటీ ఇవన్నీ హైదరాబాద్కి అద్భుతంగా ఉన్నాయి. అయితే హైదరాబాద్ తర్వాత వైజాగ్ కూడా, ఏపీలో ఉన్న వైజాగ్ కూడా ఐటీలో చాలా వేగంగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. వైజాగ్ ఉన్న అనుకూలతలు ఏంటంటే సముద్ర తీరం, డేటా సెంటర్లు పెట్టుకోవడానికి విపరీతమైన ప్లేసు, అక్కడ ఉన్న గవర్నమెంట్లు ఈ డేటా సెంటర్లకు పర్మిషన్లు ఇవ్వడంతో పాటు అన్ని రకాల వస్తువులు కల్పించడం, తక్కువ లీజుతో భూములను ఇవ్వడం, ఇట్లాంటివన్నీ ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. అందుకే ఆల్రెడీ టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ లాంటి 4-5 సంస్థలు అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేసినాయి. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పూర్తయితే వైజాగ్కి ఐటీ రంగంలో మరింత ఊతం వచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, వైజాగ్ తర్వాత చెన్నై, పూణే, నోయిడా, గుర్గావ్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఇండోర్ ఇట్లాంటి నగరాలు కూడా ఐటీని ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కూడా దానికి తగ్గట్టు తీసుకుంటున్నాయి. మెయిన్ బెంగళూరును వదిలి ఈ ఇతర నగరాలకి ఈ ఐటీ కంపెనీలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మౌలిక వసతులు. తక్కువ ఖర్చులో కంపెనీల కార్యకలాపాలు అయిపోతున్నాయి. అంతేకాదు మంచి టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ కూడా దొరుకుతున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ కంపెనీలు మొత్తం దేశవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణకి తోడ్పడుతున్నాయి. బెంగళూరు ఖాళీ కావాలని చెప్పి ఎవరి ఆలోచన కాదు. బెంగళూరుతో సమానంగా దేశంలోని అన్ని నగరాలు ఇదే లెవెల్లో డెవలప్ అయితే అద్భుతం కదా. ఇదే కదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతున్నట్టు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.